జయదేవ్ గారు ఆయన శక్తి మేరకు ఆయన చేశారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్లమెంటేరియన్. మీరు మొన్న 25 సీట్లుంటే ముగ్గురే గెలిచారు పార్లమెంట్లో. కల్లా జయదేవ్ గారు 1,00,000 క్రాస్ ఓటింగ్తో గెలిచారు. ఆయన ఎందుకు గెలిచారు అంటే ప్రజలు మరి నమ్మబట్టే కదా, ఆయన అన్ని చేశారు, మమ్మల్ని రిప్రజెంట్ చేశారనే కదా. ఆయన చాలా పనులు చేశారు ఆయన లెవెల్లో. మాది ఒక డిఫరెంట్ లెవెల్. మాకు సాధ్యమైనది మేము చేయగలిగి మేము కూడా చేస్తాం. ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ స్టెప్ బై స్టెప్. సో అంటే మీ రాజకీయం గుంటూరు కేంద్రీకృతం అవుతుందా, గుంటూరు సరౌండింగ్స్ వరకు ఆగుతుందా, ఇంకా పైకి వెళ్తుందా? డెఫినెట్ గా గుంటూరు, 100% గుంటూరు జిల్లా. డెఫినెట్ గా ఇది ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. ఈ మోడల్ ఎవరు కావాలన్నా వాడుకోవచ్చు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ అని ఒక న్యూ మోడల్లో బిల్డ్ చేస్తాం. మీకు చంద్రబాబు నాయుడు గారి సంగతి చూస్తే ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ అంతా ఆయన తీసుకుంటారు ఫాస్ట్ గా. ఈ మోడల్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇఫ్ అదర్ పీపుల్ వాంట్ యూజ్ ఇట్, దే కెన్ యూజ్ ఇట్. రాజకీయాల్లో ఇమడగలరని అనుకుంటున్నాను. 100%. ఎలా ఏముంది రాజకీయాల్లో? అల్టిమేట్ గా మీకు అదే చెప్తున్నాను. జనాలు చాలా తెలివైన వారు. వాళ్ళకి తెలుసు ఈ మనిషి ఎలాంటి వ్యక్తి. ఒక నెలలో కాకపోతే 6 నెలల్లో తెలుసుకుంటారు. ఒక్కసారి వాళ్ళు తెలుసుకున్నాక వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. రాజకీయం అంటే ఏంటి? దాన్ని ఏదో ఒక నెగిటివ్ కానటేషన్ లో బిల్డ్ చేశారు. ఇది ప్రజాసేవ అంటే మీకు వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళకి కావలసిన సహాయం చేయటం అనేది రాజకీయం. ప్రజాసేవని రాజకీయం అంటే వెన్నుపోట్లు, లేకపోతే వాడి మీద వీడు గ్రూపులు క్రియేట్ చేయటాలు, అధికారంలో ఎలా ఉండటం, ఇలాంటి వాటికి ఒక నెగిటివ్ కానటేషన్ తీసుకొచ్చి మంచి వాళ్ళని రాకుండా చేస్తున్నారు. స్థానికత అనేది ఎక్కువగా ఏ రాజకీయంలో అయినా, ఎక్కడున్నా, ఎవరి మీద అయినా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో మీ బిజినెస్ అంతా కూడా స్టేట్స్లో జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఉండేది ఇక్కడైనా కూడా వ్యవహారం అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. మీరు గుంటూరులో ఉంటాను, నేను గుంటూరుకు చేస్తాను అని మీరు ఏ రకంగా చెప్పగలరు? ఎందుకంటే ఇప్పుడు మా ఊరే గుంటూరు కదా. ఇప్పుడు మాది ఉన్నది బురిపాలెం. మా మదర్ ఉంటారు అక్కడ, ఇల్లుంది, మాకు స్కూల్ ఉంది పెద్దది, మాకు థియేటర్ ఉంది, గ్యాస్ స్టేషన్లు ఉన్నాయి. మా దగ్గర పనిచేసే ఒక 100-200 మంది ఉన్నారు అక్కడ. మమ్మల్ని మేము మంత్లీ శాలరీస్ పే చేసేవాళ్ళు. మా వ్యవస్థ అంతా అక్కడే ఉంది. నేను వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్తా ఉంటాను. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే రాయపాటి సాంబశివరావు లాంటి వాళ్ళు, ఆయన సీనియర్ రాజకీయవేత్త, ఆయన ఆ ప్లేస్లో ఉండి అక్కడ ఉన్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ రాజకీయాన్ని నడిపిన వ్యక్తి ఆయన. సో గల్లా జయదేవ్ గారు కూడా ఆల్మోస్ట్ అక్కడ అటు ఇటుగా నడుస్తూ, అటు తిరుపతికి కానీ ఇటు పక్కన ఉంటూ ఆయన రాజకీయం నడిపిన వ్యక్తి. సో ఈరోజు మీరు వేరే ప్లేస్ నుంచి వచ్చి అక్కడ ఎంపీగా పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేయబోతున్నాను అని చెప్తున్నారు. ఎలా వాళ్ళని సమర్థింపజేస్తారు? అదే ప్రజల్ని. అదే నాకు ఏదైతే ఈ అక్రాస్ వేరే కంట్రీల్లో ఉన్నాయో అది అడ్వాంటేజ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఈ స్టేట్కి మీకు ఇండస్ట్రీస్ కావాలన్నా, ఏమైనా తీసుకురావాలన్నా ఆ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ రోజున ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి వేరే దేశంకి వెళ్ళి, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో. కానీ చంద్రశేఖర్ గారు, నేను అడిగేది ఏంటంటే స్థానికత అంశం అనేది ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాం. ఇక్కడే ఉంటాం కదా మేము ఎక్కడ పోతాం? నేను అక్కడే ఉంటా కదా. నేను వెళ్ళిపోతున్నానని చెప్పలేదు ఎక్కడికి. కంపెనీ అంటే కంపెనీలో మాకు ఒక సిస్టమ్ ఉంది, ప్రాసెసెస్ ఉంటాయి, ఎవరికి వాళ్ళు వర్క్ చేస్తారు. మా బ్రదర్ ఉన్నారు, మాకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లు ఉన్నారు, సీఈఓలు అంటే డే టు డే అన్ని చేయరు కదా అక్కడ కూర్చొని. ఒక విజన్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తారు, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మాకు హైదరాబాద్లో కంపెనీ ఉంది, 300 మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటారు, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఐ కెన్ మానిటర్ అబౌట్ మై ఎంటైర్ కంపెనీ త్రూ మై ఫోన్. కానీ ఒక స్కాలర్ గా చూసారండి ఇప్పటి వరకు మిమ్మల్ని. యు ఆర్ ఏ డాక్టరేట్. సో మీకు ఇంత బిజినెస్ ఉన్నప్పుడు ఒక స్కాలర్ గా ఉన్న ఒక ఉన్నతమైన వ్యక్తిని రాజకీయ నాయకుడిగా చూడాలనంటే డిఫరెంట్ కోణాల్లో చూడాలి. ప్రజలు కూడా డిఫరెంట్ కోణాల్లో ఆలోచించాలి. సో ఆ డిఫరెంట్ కోణం ఏంటనంటారు ఇక్కడ? అదే మీరు ఏ కోణమో నాకు తెలియదు, కానీ నా కోణం వల్ల ప్రజలతో మమైకమైన కోణము, ప్రజలతో గడిపిన ఇవి. సో వాళ్ళ బాగోగుల కోసం, మీరు గుంటూరు జిల్లా బాగోగుల కోసం మీరు చేసిన కృషి, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తుంది. అవును. ఇప్పుడు ఇందులో ఏంటంటే మేము ఒక వాతావరణంలో ఇక్కడ పెరిగాం, అక్కడికి వెళ్ళాం, అక్కడ కొన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే మనం పెరిగిన ప్లేస్లో కూడా ఇవన్నీ ఉంటే మేము ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారంటే ఎన్ఆర్ఐలు కానీ ఇంకోళ్ళు కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపిస్తున్నారంటే ఎవరు సౌకర్యాలు లేకే కదా. ఇక్కడ ఎవరు పంపించాలని పిల్లలకు దూరంగా ఉండాలని ఎవరు అనుకోరు కదా. ఉద్యోగాలు లేకో, పై చదువుల కోసమో, ఇంకో దానికి రీజన్కో పంపిస్తారు. ఇప్పుడు మేమందరం ఏంటి, అవన్నీ మా ఆశ ఏంటంటే అవన్నీ మేము ఇక్కడికి వచ్చి ఎంతో కొంత 100% చేస్తామని కాదు, మెజారిటీ మా వంతుగా మేము కృషి చేసి వేరే వాళ్ళైనా సరే ఈ బాధపడకుండా ఇక్కడే అవకాశాలు కల్పించాలనేది మా ఉద్దేశం.